దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఫ్లెక్సీని చించిన దోషులకు కఠినంగా శిక్షించాలని కాకినాడ జిల్లా బీజేపీ మీడియా ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి నారాయణరావు డిమాండ్ చేశారు. కాకినాడ నాగమల్లితోట జంక్షన్ క్యాన్సర్ హాస్పిటల్ వద్ద బీజేపీ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని కొందరు గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. దీనిపై బీజేపీ ట్రెజరర్ పైడ రవీంద్ర, మీడియా ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి నారాయణరావు, కాలా ధనరాజు, పార్దు, ఓలేటి రాము, కె నాగేశ్వరరావు, చిన్నప్పాజీ, సురేష్లు సర్పవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై సర్పవరం పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ ఆచార్యులు, హెడ్ కానిస్టేబుల్ అరుణ్ కుమార్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి ఫోటోలు తీసుకుని వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ మీడియా ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి నారాయణరావు మాట్లాడుతూ, నగరంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఫ్లెక్సీని ఏర్పాటు చేస్తే కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారని, దీనిపై సర్పవరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశామని చెప్పారు. జిల్లా మీడియా ప్రతినిధిని గత 5 నెలలుగా క్యాన్సర్ హాస్పిటల్ సెంటర్ వద్ద ప్రైవేట్ ప్రాపర్టీ పక్కన మోడీ గారి నిమిత్తం, మా నాయకుల నిమిత్తం మేము ఫ్లెక్స్ పెట్టడం జరిగింది. అది గత 5 నెలల నుంచి అది అక్కడే ఉంది స్థిరస్థగా. కాకపోతే నిన్న పొద్దున్న మేము ఇలా వెళ్తూ చూస్తే ఫ్లెక్స్ లేదు. ఆ పోస్టులు తర్వాత ఆ ఫ్లెక్స్ చూస్తే గోడ పక్కన చింపేసింది. దీని నిమిత్తం మేము సర్పవరం స్టేషన్లోని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎస్ఐ గారు మరియు కానిస్టేబుల్ వచ్చి ఎంక్వైరీ చేసి దీని మీద తగిన యాక్షన్ తీసుకుంటామని చెప్పడం జరిగింది.